రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. అయితే ఫ్రెండ్స్, 3 రోజులే అవుతోంది తోట నాటేసి. అయితే ఇప్పుడే మొదటి పిచికారి చేయబోతున్నాను. సో దీనికి ప్రత్యేక కారణాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ నల్ల తామర పురుగు యొక్క ఉధృతి ఏ విధంగా ఉందనేది. అండ్ దానికి తోడు ఇంకా చుట్టుపక్కల అన్నీ కూడా తోటలే గనక, సో ఖచ్చితంగా దీంట్లో పట మనకి ఈ నల్లి ఉధృతి అనేటిది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏందనంటే, ఇది నర్సరీ స్టేజ్లో ఉన్నప్పుడే దీంట్లో మనకి ఈ నల్లతామర పురుగు అటాక్ అనేది వచ్చేసింది. సో మీరు చూస్తే కనుక ఆల్రెడీ అదంతా కూడా గోకేసింది లేత మొక్కల మీదనే. నర్సరీ స్టేజ్లోనే వచ్చేసింది కనుక ఇంకా మనం ఓపెన్ ఫీల్డ్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ఇది రిస్క్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను. బవేరియా బాసియానా, వట్టిసిలం లకాని, అండ్ అదేవిధంగా మెట్రైజమ్ అన్సాప్లే. సో ఇవన్నీ కూడా మీకు సుపరిచితమే ఖచ్చితంగా. సో ప్రధానంగా వీటిని తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొక్కలు చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి, తుది అడుగుల్లో వేస్తున్నాయి కనుక. సో ఇంకా కుదుట పడలేదు మొక్క. సో ప్రస్తుతానికి ఇంకా తలలు వాల్చేసుకునే ఉంది. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా వేర్లు దిగుతాయని అనుకుంటా. సో ఇప్పుడే మనం టెక్నికల్స్ కానీ, కెమికల్స్ కానీ, అండ్ ఏవో బయోమందులను కానీ ఏవో మనం స్ప్రే చేసినా కూడా మొక్కలు తీసుకోలేవు. అండ్ అవి కొట్టినా కూడా ఖచ్చితంగా అదనపు బరువులాగా, అనవసరమైన బర్డెన్ లాగా అయిపోతుంది కనుక. సో వాటిని నేను పిచికారి చేయదలుచుకోలేదు. అండ్ అదేవిధంగా దీని పిచికారి దశ వచ్చేదాకా కూడా, అంటే మినిమం ఒక వారం రోజుల నుంచి 10 రోజుల దాకా కూడా మనం చూడాలి. ఖచ్చితంగా ఒక 10 రోజుల తర్వాతనే మనం ఏదైనా పిచికారి చేయాలంటే, మందులు తోటేసిన తర్వాత. సో అప్పటిదాకా ఎదురు చూడాలంటే ఈ తోట మనకి దక్కే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలు. సో పైన ఇగుర్లన్నీ కూడా ఆల్రెడీ కొద్దిగా ముడతలు అనేటివి మీరు గమనిస్తున్నారు. ఇది నర్సరీ స్టేజ్లోనే ఇట్లనే వచ్చింది. నేను నాటేసినప్పుడు కూడా ఇట్లనే ఉండింది. సో ఇప్పుడు వచ్చింది కాదు ఇది. సో అందుకని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా ఈ బవేరియా బాసియానా, వట్టిసిలంలో కానీ, మెట్రైజమ్ అన్సాప్లే, ఈ మూడింటి కాంబినేషన్లో నేను పిచికారి చేయబోతున్నాను. సో ఇవైతే మనకి మొక్కల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. అండ్ ఏవైతే ఇన్సెక్ట్ పెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొక్కని ఆశించి ఉంటే కనుక, సో వాటిని మాత్రమే హతమారుస్తాయి. ఇవి ఎట్లాగూ మనకి సిస్టమిక్ యాక్షన్ కానీ, వేరే ఏ రకంగానూ ఫైటోటాక్సిసిటీ కానీ, లేకపోతే సన్ బర్నింగ్ కానీ, అంటే స్కార్చింగ్ లాంటివి, సో అటువంటివి ఏది జరగదు కనుక, సో మొక్కకి ఎటువంటి హాని ఉండదు కనుక, సో వీటిని పిచికారీ చేయటం వల్ల మనకి ఈ కీటకాలన్నీ కూడా, ఇన్సెక్ట్ పెస్ట్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. దాంతోపాటుగా నేల లోపల ఏవైనా వేరే ఇతర కీటకాలు ఉన్నా కూడా, మొక్కకి హాని కలిగించేటువంటివి, సో అవి ఉన్నా కూడా మనకి అదుపులోకి వస్తాయి కనుక, సో ఆ విధంగా ఆలోచించి ఈ వీటిని చూస్ చేసుకున్నాను నేను. సో కరెక్ట్గా 3 రోజులు కూడా అవ్వలేదు. 11వ తారీఖు కదా నేను నాటేసింది, 12, 13 ఇవాళ. సో జస్ట్ 2 డేసే అవుతుంది. సో ఇంకా మనం ఒక వారం రోజుల దాకా ఆగే పరిస్థితి అయితే లేదు. అందుకని ముందు జాగ్రత్తగా, సో ఎప్పటికప్పుడు నేనైతే ముందస్తుగానే అన్ని షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను, ఏ విధంగా ముందుకెళ్ళాలని దాని గురించి. సో ఇప్పటికైతే ఇదన్నమాట. అండ్ మీకు తెలిసినటువంటివి ఇంకేమైనా ఉంటే గనక, వేరే ఏదైనా, అన్నీ అందరికీ తెలియాలని ఏం లేదు. సో మీకు తెలిసినవి నాతో పంచుకోండి. నాకు తెలిసినవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. అండ్ సో అది ఖచ్చితంగా ఈ మెలకువల్ని ఇప్పుడైతే నేను చాలా జాగ్రత్తగా, ముందస్తుగానే అన్నీ కూడా ప్రిపేర్డ్గా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాను. సో ఛాన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు కదా. సో అందుకని చెప్పేసి అనమాట. సో ఖచ్చితంగా నేను ఇటు చుట్టుపక్కల చూస్తున్న లేత తోటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, వెనకేసుకున్నవి. దసరా టైంలో కానీ, సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వేసుకున్న తోటలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచిగా లేత పచ్చదనంతో మంచి ఇగుర్లు నీట్గా ఉన్నాయి. ఈ నల్లిని కూడా చాలా బాగా తట్టుకొని మంచి కాపు దిగుతూ ఉంది, మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు ఆశ ఉంది. అండ్
ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం అన్నటువంటి ఆ నమ్మకం అయితే ఉంది. సో పెద్ద పెద్ద డోసెస్ అయితే ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. మంచి మంచి లో కాస్ట్ కానీ మంచి మందుల్ని, లో కాస్ట్ అనే కాదు, మంచి పనితనం ఉన్న మందుల్ని వాడుకుంటూ ముందుకెళ్దాం. సో అదనమాట సంగతి. ఉంటానండి. రామ్ రామ్. దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.